ఈ టాస్క్ లో లైక్ ఏమన్నారు పార్షియాలిటీ ఏమైనా జరిగిందా అని దాని గురించి మాట్లాడితే నాకైతే ఏమి పార్షియాలిటీ కనపడలా, నిజంగా ఏం పార్షియాలిటీ కనపడలా. ఎందుకు చెప్తున్నానంటే తనుజది ఎట్లా ఉండేదంటే ఒక ప్లీజింగ్ వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ ఎలా అయిపోయిందంటే కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ ఒక్కటి కళ్యాణ్, సంజన గారు ప్లీజ్ సంజన గారు ఒక్కటి సంజన గారు అన్నా కూడా ఎదుటోళ్ళు తనుజ మీద ఎంత కోపంగా ఉన్నా బాల్ వేసేయాలనిపించేసిద్ది. అలా ఉంటది అమ్మాయి వాయిస్. మిగతా అందరూ మాత్రం కళ్యాణ్ కళ్యాణ్ సంజన సంజన అని అంటున్నారు తప్ప సంజన ఒక్క బాల్ సంజన గారు లాస్ట్ బాల్ నాకు ఇచ్చేయండి ఇంక చాలు, ఇంక నేనేం అడగను, నాకు ఒక్క బాల్ ఇచ్చేయండి ఇంకేనే అడగను, అలాంటి అలా ప్లీజింగ్ చేసేది అనమాట. అలా చేసినప్పుడు ఎవరికైనా ఇచ్చారనిపించింది. అక్కడ కళ్యాణ్ ఉన్నా కాదు ఇంకెవరున్నా కూడా ఇచ్చేసారు. అండ్ ఈవెన్ సంజన గారే ఇచ్చారు ఆల్మోస్ట్. సో అక్కడ ఒక సంథింగ్ డిఫరెంట్ గా ఒకటి పోర్ట్రే చేయాలి అంటే కళ్యాణ్ తనుజ కోసం ఆడుతున్నాడు అని ఒక పోర్ట్రే చేయాలి అని ఒక ఉద్దేశంతో ఆడారు తప్ప అక్కడ వాళ్ళు ఒక కన్వర్సేషన్ ఇక్కడ రైజ్ చేశారు తప్ప సంజన గారు క్లియర్ గా అక్కడ ఇద్దరు నీట్ గా అందరికి సరి సమానంగా ఆడారు. అక్కడ బర్నీ గారికి కొంచెం అడ్వాంటేజ్, హైట్ అడ్వాంటేజ్ అయ్యి సుమన్ గారికి వేసే బాల్స్ అన్ని బర్నీ గారు తీసుకున్నారు. సో అందుకని బర్నీ గారు ఆల్మోస్ట్ అన్ని బాల్స్ వచ్చినాయి అనమాట. సెకండ్ ప్లేస్ కి వచ్చి అన్ని బాల్స్ 8 బాల్స్ వచ్చినాయి. సో దాంట్లో అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే అక్కడ ఎవరు కళ్యాణ్ అయితే వెళ్ళి తనుజ కోసం అన్నట్టే నాకైతే అక్కడ కనపడలేదు.